50 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. బిడ్డ పోయిన విద్య రాలేడు, ఇంకొక బిడ్డ ఇలాగ జరిగి చనిపోకూడదు, మీరు నిలబడాలి. పిల్లలంతా భయపడి కొంతమంది చెప్పలేకపోతున్నారు ఏం జరిగిందో. కాబట్టి బిడ్డను కోల్పోయింది మనం, ఆ బాధ మనకు ఉంది. ఇంకొక ఇలాంటి తప్పిదము ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగకూడదు. మన బిడ్డలను బతికించుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీరు ధైర్యంగా నిలబడండి. మేమందరం మేమందరం తోడుగా ఉంటాం. ఖచ్చితంగా మీకు ఈ కేసులో వార్డెను పై అధికారుల మీద క్రిమినల్ కేసు కట్టకపోతే గ్యారెంటీగా పోరాటం చేస్తాం. కట్టేదాకా వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అలాగే మీకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించేటట్టు మేము పోరాడతాం. మీకు ఎవరికైనా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి, సేపుల పోస్ట్ ఇచ్చినా మనం ఒప్పుకోం. ఉద్యోగం ఇవ్వాలి. ఇంకా ఎవరికి కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకునేలాగా మనం అందరం కలిసి నిలబడతాం. మీరు ధైర్యంగా ఉండండి, సరేనమ్మా? మీరు ఉండండి. అందుకే ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా, ఇక్కడ మన ఊరికి కళ్యాణ మా టీం అందరూ మీకు తోడుగా ఉంటారు, సరేనమ్మా? సరే. నా పేరు గోవింద్, హర్షవర్ధన్ తేజ బాబాయ్ మాట్లాడేది. నేను హాస్టల్లో వచ్చేసి ఇంతవరకు వార్డెన్ లేరు, వర్కర్ లేరు, ఎవరు లేరు. ఓన్లీ 6 మంది పిల్లలు మాత్రమే ఉండేది. అంత మాత్రాన్ని ఇంత పెద్ద హాస్టల్ ఎందుకు కట్టారు సార్? ఇక్కడ ఎవరికి బాధ్యత లేకున్నాడు ఎందుకు ఉండాలి? ఇక్కడ హాస్టల్ వార్డెన్కి బాధ్యత ఉండాలి కదా. ముందుకు రాలేదు అసలు, మనకు మగమే కనిపించలేదు ఇంతవరకు. కొంతమంది పేరు ఉందని తెలిసి బయట నుంచి ఇట్లా అప్పడం చేస్తారు సార్ స్కూల్కి. అప్పడం చేసినప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను స్కూల్కి వచ్చింటా కదా, నేను లోకల్ అనుకో, అప్పుడు ఆ పిల్లంతా బయోమెట్రిక్ వేయించుకుంటాడు. మామూలుగా ఇంకా పిల్లోడు వచ్చినట్లే లెక్కేస్తే ఇక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటాడు సార్. నైట్ పడుకునేటప్పుడు కూడా సేమ్ వాళ్ళు ఉంటే ఎక్కువ సార్, లేదని కొంతమంది అప్పుడే ఊరికి వెళ్ళిపోతారు సార్. బాత్రూమ్కి బయటకి ఎందుకు వెళ్ళారు? బయటకి ఎందుకు వెళ్ళాలంటే అప్పుడు ఆ డోర్స్ ఓపెన్ చేయలేదు సార్. ఫస్ట్ లో కాలేజ్ ఇది ఒకటే ప్రైవేట్ కాలేజ్ సార్. ఇది ప్రైవేట్ కాలేజ్ నడిపారు 10 years బ్యాక్. 10 years 2 years నడిచినారు అంతే. అంటే ఇది ఇక్కడ అరే గోడ కట్టింటారు. ఇదా ఇది గోడ పడిందా? ఇక్కడ బండ పెట్టి గోడ కట్టి బిడ్డ ఎలాగో కూలిపోయారు. ఆ మిగతా 2 పిల్లలకైనా ఏం కావాలో మనం చేసుకొని కావాల్సినంత ఏర్పాటు చేయడం చేస్తాం, సరేనమ్మా? జాగ్రత్తగా ఎక్కువ ఏడ్చి మీరు పోతే ఇంక 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల కోసమైనా నువ్వు తినాలి, చేయాలి. నీరసం అయిపోతుంది కదా ఏమ్మా? నీరసం అవుతున్నావు. బిడ్డ మీద నీకు ప్రేమే, ఎవరు కాదంటారు. బిడ్డ కోల్పోయినాక నువ్వు మటుకు నీరసంగా ఉండి ఇంక 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, కుటుంబం ఉంది, సరేనా? తిను, కొద్దిగానే తిని నీరసం లేకుండా చూడు. దగ్గర నుంచి సమస్తం గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అంటే మనది. మన స్కూల్లో మనకి సౌకర్యాలు అన్నీ ఉన్నాయో అని చూసుకున్న బాధ్యత మనందరికీ ఉంది. మీరు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ తప్పకపోతే మొత్తం చేసి అందరికీ అంత కొత్తవి బాత్రూమ్స్ కడితే ఒక్కడ బాత్రూంలోకి వెళ్లకుండా రోడ్డు మీదకి పంపిస్తున్నారంటే వెళ్ళేది కూడా తెలుసుగా. బాత్రూమ్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు కదా. మరి బాత్రూమ్ తాళాలు ఈ రోజే నిన్న తీశారు, చచ్చిపోయిన తర్వాత నిన్న తీశారు. 23వ తేదీన ఎస్సీ బాలుర హాస్టల్ నందు 2 బిడ్డలు, మా దళిత బిడ్డలు హాస్టల్లో బాత్రూములు సరిగ్గా లేక హాస్టల్ పక్కనే ఉన్నటువంటి కొద్దిగా దూరంలో ఉన్న పాడుపడిపోయినటువంటి బంగ్లాకి రోజు బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితులు ఈ హాస్టల్లో ఉంది. అయితే 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు బాత్రూమ్కి వెళ్ళినటువంటి మా 2 బిడ్డలు
అక్కడ పాడుపడినటువంటి గోడ పైన పడి ఒక బిడ్డ చనిపోవటం, రెండో బిడ్డకి అక్కడ బాడీ మీద రాళ్ళు పడటం వల్ల అనేక గాయాలు పడి ప్రాణాపాయ స్థితిలో ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఒక బిడ్డను కోల్పోయాం, మరొక బిడ్డ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ దాదాపు 130 మందికి పైగా విద్యార్థులు ఎస్సీ బాలుర హాస్టల్లో చదువుకోవటానికి వచ్చినటువంటి విద్యార్థులకి సరైనటువంటి వసతులు లేక, మా బిడ్డలు ఇది ఎస్సీ హాస్టల్ కాబట్టే ప్రభుత్వం కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఈ హాస్టల్ పట్ల, ఈ హాస్టల్ యొక్క బాగోగులు చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు మా బిడ్డలు, 2 ఎస్సీ బిడ్డలు, ఒక బిడ్డ ఘోరంగా చనిపోవటం కూడా ఇది ప్రభుత్వ అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల మా బిడ్డను కోల్పోయాను కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు మా బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనతో చేతికొచ్చే కొడుకు పసిబిడ్డను కోల్పోయి ఈ రోజుకి ఆ బిడ్డ లేడినటువంటి దుఃఖంలో బతుకుతుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఆ కుటుంబం కోసం మాట్లాడటానికి కూడా ఈ విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు, మీరు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలలు కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కూడా మీరు సరైనటువంటి సక్రమంగా విధులు నిర్వహించినటువంటి అధికారుల పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగానే కనబడుతూ ఉంది. అంటే ఎస్సీ విద్యార్థులు కానీ, ఎస్టీ విద్యార్థులు కానీ, బీసీ విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి నిజంగా చదువు చెప్పాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళని తీర్చిదిద్దాలన్నటువంటి కలలు కంటున్నామని చెప్తున్న మీరు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దారుణం చాలా తీవ్రంగా మేము మీ యొక్క ప్రభుత్వాన్ని కానీ, మిమ్మల్ని కానీ, పై అధికారులను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక హెచ్డబ్ల్యూఓ ఈ హాస్టల్ యొక్క వార్డును తప్పిదం స్పష్టంగా కనబడుతుంది. గత 15 రోజుల ముందు ఏపీఎంఆర్పిఎస్ ఈ మండల నాయకుడు చెమ్ము పుట్టుకొని వెళ్తున్నటువంటి విద్యార్థుల్ని ఫోటో తీసి వార్డునికి చూపిస్తే వార్డుని పట్టించుకోవాలి. అంతకుముందు గత 2-3 నెలలుగా మా పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పిన వార్డుని కానీ పై అధికారులు పట్టించుకోవాలి. ఇక్కడ బాత్రూమ్స్ కొత్తగా కట్టించారు, ఆ బాత్రూమ్స్ తాళం వేసి వాటర్ రానియకుండా పిల్లలు బయటికి వెళ్ళేటట్టు చేస్తున్నారంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. ఇది సాధారణమైన హత్య కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్య హత్యను కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారులు కనుక ఈ వ్యవహారం మీద స్పందించుంటే, మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడే దీని మీద చర్యలు తీసుకుంటే ఏ ఒక్క బిడ్డ కూడా ఈ హాస్టల్ దాటి బయటకు వెళ్ళేవాడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు ఉపయోగించుకునేవాళ్ళు. మీరు ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం అంతా కూడా 130 మంది పిల్లలు బిక్కుమని దిక్కు లేకుండా హాస్టల్లో పడుకుంటుంటే పై ఉన్న డీడీకి కానీ, ఏహెచ్డబ్ల్యూఓ కానీ స్పందించలేదా? ఒక హాస్టల్ వార్డెన్నే తప్పిదం చేసి సస్పెండ్ చేస్తే కుదరదు. ఒక విద్యార్థి చావుకు కారణం ఒక బిడ్డకి ప్రాణాపాయ స్థితిలో ఈరోజు అనంతపురం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డ, వీళ్ళిద్దరికీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ హెచ్డబ్ల్యూఓని వెంటనే హెచ్డబ్ల్యూఓ మీద, ఏహెచ్డబ్ల్యూఓ మీద, డీడీ మీద క్రిమినల్ యాక్షన్ కింద కేసు కట్టి వాళ్ళు బొక్కలో పంపిస్తే ఇటువంటి దారుణాలు ఇక మీదట ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, హాస్టల్ వార్డెన్లు కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకుల పాఠశాలలో ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా ఉండిద్దో, ఎస్సీ బిడ్డల మీద తక్కువగా చూస్తే శిక్షలు పడితేనే దాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే కలెక్టర్ గారు ఈ వ్యవహారం మీద స్పందిస్తూ పై అందరి మీద కూడా కేసు కట్టి, అలాగే ఈ కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం స్పందించాలని కూడా ప్రకటించాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కుటుంబంలో మిగిలినటువంటి 2 బిడ్డలకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివించి వాళ్ళ పూర్తి బాధ్యత అంతా కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ఉంది. అలాగే కుటుంబ పెద్దలైనటువంటి వాళ్ళ అమ్మగారికి కానీ, తల్లిగారికి కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డకి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రకటించి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకొని పూర్తి స్థాయి అబ్బాయి కోలుకున్న వరకు ప్రభుత్వం మంచి కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ బిడ్డను కూడా బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల
ప్రభుత్వం స్పందించకపోతే, మేము అడిగిన డిమాండ్లు కనుక ఇవ్వకపోతే, మీరు తూతూ మంత్రంగా చనిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక 50,000 రూపాయల కంటి చూపు కోసం ఆ కుటుంబానికి ఇచ్చి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామంటే మిగిలిన మీ అబ్బ సొప్ప, మీ సొమ్మ, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలు కడుతున్న సొమ్ము. ప్రభుత్వం ఖచ్చితంగా మా బిడ్డల చావుకి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానికి, వాళ్ళ బిడ్డల కుటుంబాన్ని ఆదుకుంటానికి ఖచ్చితంగా 50 లక్షలు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. మీరు కనుక 2 రోజుల పాటు దీనిపై స్పందించి దీని గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ లెక్క అందరం కూడా ఐక్యమత్యంతో రోడ్డు మీద ఎక్కి ప్రభుత్వం మెడలు వంచినా సరే ఆ కుటుంబానికి కావాల్సిన పరిహారంతో ఇప్పిస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకునేలాగా చేయాలి. అధికారులు మొత్తం మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకి పంపించకపోతే మేము తప్పకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి కూడా వెనకాడబోమని తెలియజేస్తున్నాం.